నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1 నుండి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. తొలి రోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. నియోజకవర్గ సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు. జూలై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జూలై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనకు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు కలెక్టర్ షాన్ మొహాన్ పరిశీలించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి వివిధ శాఖల మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా పిఠాపురం వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్వాగతం పలికేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం అయ్యారు. మరోవైపు పవన్ షెడ్యూల్ ఖరారు కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది. పవన్ ను స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి వస్తుండటంతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారు. అటు అభిమానుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. అయితే మరోవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు పవన్.